హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ నందు. నా అన్వేషణ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక్కొక్క ఆడియోని బయటికి రివీల్ చేస్తూ వచ్చాడు. రీసెంట్గా ఆయన మాట్లాడిన కొన్ని విషయాల్లో ఏమంటున్నాడంటే, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇంకా నా దగ్గర చాలా కాల్స్ ఉన్నాయి అండ్ వీళ్ళందరూ కూడా విదేశాలకి పారిపోతున్నారు అని మాట్లాడుతున్నారు. అసలు ఈయన గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే చాలా విషయాల్లో బయటకు వస్తాయి. అవన్నీ మనతో పాటు కృష్ణకుమారి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఇప్పుడు నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆయన హిస్టరీ మొత్తం ప్రజలకు కనిపిస్తుంది. ఎక్కడో కంట్రీలకి వెళ్ళి చిన్న చిన్న అమ్మాయిలు నేను బుక్ చేసుకున్నా, నేను రూమ్కి తీసుకెళ్ళా, అది చేసా ఇది చేసా. మరి ఇలాంటి వాడు ఇప్పుడు వచ్చి బెట్టింగ్ యాప్స్ అది ఇది అని చెప్పి నీతులు చెప్పేస్తున్నాడు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఉన్నారు. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అతను ఒక సామాజిక స్పృహతోనూ కొంతమంది నష్టపోతున్నారు అనే ఉద్దేశంతోనూ, ఇది ఒక అక్రమమైన విషయము అనే ఉద్దేశంతోనూ దీన్ని బయటికి తీశాడని నేనైతే అనుకోను. పోనీ అలా తీస్తే కూడా శబాష్ చెప్తాం అతనికి. కానీ నేను తరచి చూడగా నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇతను ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ కూడా ఏం చేస్తుంటాడంటే, అతను వేరే వేరే దేశాలు వెళ్ళి ఒక ట్రావెలాగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. అతనికి కూడా బాగానే ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. ఇప్పుడు అతను ఇతనికి కాంపిటేటర్ ఒక రకంగా, అలాగే ఇంకొకరు కాంపిటేటర్స్. ఈ కాంపిటేటర్స్ మీద ఇతను కక్ష తీర్చుకోవాలి అనుకున్నాడు. అనుకొని అది ఒక రకం. రెండోది, ఇమ్రాన్ అనే అతని విషయంలో ఇతను చాలా అనుచితంగా మాట్లాడాడు. అదేమంటే, అతను అనుచితంగా మాట్లాడింది ఎక్కడ హైలైట్ కాకుండా ఉండాలి అంటే, ఇవాళ దేశంలో ఎంతో కొంత పాకిస్తాన్ అంటేను ముస్లిమ్స్ అంటేను ఒక వ్యతిరేకత అయితే ఉంది సమాజంలో. దాన్ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అతన్ని ఆ యాంగిల్లో అతన్ని చూపించాడు, ఇమ్రాన్ని. అంటే ఈ ఇద్దరిని వ్యతిరేకించటం వెనకమాల అతనికి ఈ రెండు కారణాలు ఉన్నాయి. మరి ఈ రెండు కారణాల్లో అతను ఇమ్రాన్ గురించి ఏమన్నాడో చూసుకుందాం ఒకసారి. ఇమ్రాన్ వాళ్ళమ్మ ప్రాస్టిట్యూషన్ చేస్తుంది అని చెప్పాడు. ఒక్కవేళ చేసినా కానీ నీకు హక్కు లేదు, మాట్లాడే హక్కు. నువ్వెవడివి మాట్లాడడానికి? ఆవిడ నిజంగా చేస్తే కూడా నీకు మాట్లాడే హక్కు లేదు. ఆమె చేసిందో చేయలేదో నాకైతే తెలీదు. కానీ ఆవిడ ఒక వీడియోలో కంటతడి పెట్టుకుని ఆ వీడియో చేసి పెట్టారంట. ఇమ్రాన్ కూడా చాలా బాధపడ్డాడంట. అసలు ఒకళ్ళని బాధ పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? అది ఇమ్రాన్ గురించి. ఇక్కడ ఆమె ఆత్మగౌరవానికి నువ్వు భంగం కలిగించావు, నీ మీద స్ట్రైట్ అవే కేసు పెట్టొచ్చు ఒకటి. రెండోది, బయ్యా సన్నీ యాదవ్ బాగా ట్రావెలర్. అయితే అతను ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు అని ఎవరో అడిగితే, నేను ప్రపంచ యాత్ర చేయాలనుకుంటాను కదా, అమెరికా వెళ్ళాను, ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను, నా బండి యాక్సిడెంట్ అయితే ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి, నాకు ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి, మరి నా దగ్గర అన్ని డబ్బులు లేవు, డబ్బుల కోసమే నేను యాడ్స్లో నటిస్తున్నాను. అలా కాకుండా ఎవరైనా బైక్ కంపెనీ వాళ్ళు వీళ్ళు స్పాన్సర్ చేస్తే నేను బెట్టింగ్ యాప్లు ఇవ్వను అని చెప్పి అతను అంటే, నీకంత నిజంగా డబ్బులే లేవా? నీకంత డబ్బులు లేకపోతే మీ అమ్మని తీసుకెళ్ళి సికింద్రాబాద్ హోటల్లో పడుకోబెట్టచ్చు కదా. అసలు నువ్వెవడోరా ఆ సలహా చెప్పడానికి? నీకు ఏమైనా పంచాయతీ ఉంటే మీరు చూసుకోండి. అసలు నువ్వెవడివి? ప్రతిసారి మదర్స్ని ఎందుకు తీసుకొస్తారు? అసలు ఇంట్లో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, రాజకీయాల వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరైనా అసలు ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు? ఆడవాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్న దాంట్లో వాళ్ళ అమ్మ పాత్ర లేదు, వీళ్ళమ్మ పాత్ర లేదు. అసలు నువ్వెందుకురా ఇట్లా మాట్లాడుతున్నావు? అసలు నీకు ఆడవాళ్ళంటే గౌరవం ఉందా? మొన్న కూడా సర్జనార్ గారితో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడు చేసుకుంటావు అంటే, అడుక్కునే వాడికి 66 కూరలు అని చెప్పి కమెంట్ చేశాడు. ఆ కమెంట్ చేశాడు. మరి వీడి బుద్ధి ఇలా ఉంది కాబట్టి భార్య కూడా విడాకులు ఇచ్చేసినట్టుంది. మరి నువ్వు వచ్చి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళ అది బయటికి తీసుకొని వచ్చి నువ్వు చేసి నువ్వేదో పెద్ద గొప్పవాడిని అయిపోతాను అనుకోవచ్చు. చాలా మందికి ఇవాళ అన్వేష్ వల్లే ఇదంతా బయటకు వచ్చింది, సామాన్యుల కోసం అన్వేష్ ఉన్నాడని చాలా మంది మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, నువ్వు చేసిన పని మంచి పని,
కాదనద్దు, నీకు శభాష్ చెప్పాల్సిందే. కానీ నువ్వు ఆడవాళ్ళ పట్ల నువ్వు ఇలా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు? నీకు నువ్వు మానసికంగా ఆడవాళ్ళ పట్ల నువ్వు ఈ విధమైన ఉద్దేశాలతో ఉన్నావు అంటే అసలు నీ మనస్తత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. అసలు నీకు ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళ సంగతి ఎందుకు? నిన్న కాక మొన్న తెలంగాణ దీంట్లో కూడా ఇద్దరు జర్నలిస్టులు ఈ ప్రభుత్వ పథకాల గురించి, ప్రభుత్వం పనితీరు గురించి ఒక అతన్ని ఇంటర్వ్యూ చేస్తే అతను బండ బూతులు, పచ్చి బూతులు మాట్లాడితే కనీసం బీపులు కూడా వేయకోకుండా వాటిని ప్రసారం చేశారు. అసలు ఎందుకు అట్లా? వాళ్ళు మాట్లాడింది తప్పు, మీరు దాన్ని ఎట్లా ఇచ్చేస్తారు? ఆ తిట్లన్నీ కూడా ఆడవాళ్ళని ఉద్దేశించే తిట్లన్నీ కూడా ఆడవాళ్ళని ఉద్దేశించే ఉంటాయి. మరి అట్లాంటప్పుడు వాటిని మీరు ఎందుకు ప్రసారం చేద్దాం అనుకున్నారు బీపీలు కూడా వేయకోకుండా? పైగా ఈ వీడియో ఎవరు షేర్ చేయకండి, షేర్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఆమె ముందు మాటగా చెప్పి మరీ చేసింది రేవతి అన్న జర్నలిస్టు. ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేసి మొన్న జైలుకి పంపించారు ఆవిడ్ని, ఆవిడతో పాటు ఉన్న ఆవిడ్ని. వీళ్ళ తప్పులేంటి అంటే అది సామాన్య జనాలు తెలియక మాట్లాడొచ్చు, కానీ మీరు చదువుకున్న జర్నలిస్టులు కదా, మీకు ఒక విజ్ఞత ఉండాలి కదా. మీరు చేయాల్సిందేంటి? వాటికి బీపులేసి చేయడమా, లేకపోతే అతన్ని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి, చూడు బాబు, నీకు రేవంత్ రెడ్డి గారి భార్యతోటి కూతురుతోటి నీకేంటి సంబంధం అని మాట్లాడాలి. అదే వదిలేసి అసలు జర్నలిస్ట్ అంటే నీ కర్తవ్యం ఏంటి? న్యూస్ ఎక్కడున్న న్యూస్ని ఇంకో చోట తీసుకొచ్చి పోస్ట్ చేయటం, నువ్వు పోస్ట్ మ్యాన్ కాదు కదా. అందుకని ఇక్కడ కూడా ఇంట్లో వాళ్ళనే వాడుతున్నారు. ఇప్పుడు అన్వేషు ఇంట్లో వాళ్ళనే వాడటం. ఏది ఏమైనా అతను మహిళల పట్ల అతనికి గౌరవం లేదు అనేది చాలా విషయాల ద్వారా సురపచ్చిత్తం. అదే అసలు మర్యాద ఉన్నోడు, గౌరవం ఉన్నోడు అయితే పెళ్లి చేసుకుంటే ఒకటే భార్య, పెళ్లి చేసుకోకపోతే ఎందరో కదా అనే ఉద్దేశంతోనే కదా మాట్లాడింది. అది బహుశా సజ్జనార్ గారికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అంటే అంత పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుండేది అని కూడా కమెంట్స్ వచ్చాయి. అసలు బుర్ర బుద్ధి ఉంటే కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటానికి. ఒళ్ళు ఎలా దగ్గర ఉంటది? మన బుద్ధి మనకు చెప్తుండాలి, మన బుర్ర మన బుద్ధికి చెప్తుండాలి, మన బుద్ధిది మన బుర్రతో మాట్లాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇది మాట్లాడటం ఎంత యాదృచ్ఛికంగా మాట్లాడినా మనకంటూ ఒక సెన్సిబిలిటీ ఉంటే మన నోట్లోంచి అంత బాధ్యతారహితమైన మాటలు రావు. నాకు సెన్సిబిలిటీ లేకపోతేనే నేను సెన్స్లెస్గా మాట్లాడతా, అంతే కదా. అందుకని ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న అన్వేషు ఈ విషయాలు అర్థం చేసుకొని మార్పు చేసుకుంటే మంచిది, లేదు అనుకుంటే కేసులు పడతాయి. అనుచిత వ్యాఖ్యలు చేస్తే మటుకు ఎవ్వరు ఊరుకోరు. అది సో ఏది ఏమైనా కానీ ఒకరిని కమెంట్ చేసే ముందు కొంచెం కంట్రోల్లో పెట్టుకుని చేస్తే బాగుంటుంది. అసలు సభ్య సమాజంలో బతకాలి అంటే ఎంతో కొంత సెన్సిబిలిటీ ఉండాలి, కామన్ సెన్స్ అనేది ఉండాలి. అదే లేకుండా పోతుంది. ఆ మూడు లేవు అతనికి. రెస్పాన్సిబిలిటీ కూడా లేదు అతనికి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సొసైటీలో రెస్పాన్సిబిలిటీ. ఈ సొసైటీలో ఎవరెవరు ఉంటారమ్మా? అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, పిల్లలు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. నువ్వు ఎట్లా అట్లా మాట్లాడగలుగుతావు? అన్ని డబుల్ మీనింగ్ మాటలు అసలు చాలా మంది ఖండిస్తున్నారు అతన్ని. చాలా మంది అంటే చాలా మంది ఖండిస్తున్నారు. మరి ఇవన్నీ చూసుకొని ఎప్పుడైనా ఫీడ్బ్యాక్ ఉండాలి. ఫీడ్బ్యాక్ చూసుకోకుండా నాకు నచ్చింది నేను మాట్లాడతాను అని అంటే నాకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ ఫాలోయింగ్ ఉందనే కదా బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఫాలోయింగ్ ఉందనే కదా నువ్వు కూడా నీ నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. వాళ్ళు చేసింది ఒక రకం తప్పు అయితే నువ్వు చేసేది కూడా ఒక రకం తప్పు. అంటే మనం ఏదైనా చెప్పే ముందు దాన్ని మనం ఫాలో అయ్యి మనం కరెక్ట్ గా ఉంటే అవతల వినే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతున్నాడు ఇతను, సజ్జనార్తో కూడా మాట్లాడాడు, అతని వల్లనే ఈ కేసులు పెట్టటాలు ఇవన్నీ జరిగినాయి అనే ఉద్దేశంతో ఆహా ఓహో అంటున్నారు. కానీ ఈ ఆహా ఓహో అనేది మరి వేరే బిహేవియర్లో కూడా ఆహా ఓహో చూపించాడు అనుకోండి, మనమైనా ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు
అవును. అతను ప్రశంసిస్తూనే ఇంటర్వ్యూ చేసే వాళ్ళంగా మనం కూడా ఇది తెలుసుకోవాలి ప్రతి మనిషి. నాకు సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి నేను ఇన్ఫ్లుయెన్సర్ని అయ్యాను, నేను ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి నేను ఏం మాట్లాడినా నడిచిపోద్ది అంటే మటుకు సారీ బ్రదర్, అంత అవకాశం లేదు నీకు, నువ్వు మారాల్సిందే ఖచ్చితంగా. మారకపోతే సమాజమే నిన్ను బహిష్కరించే రోజు వస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.